హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈ రోజు మానకొండ మండలంలో లింగపూర్ గ్రామంలో సమ్మక్క సారక సంబరాలు. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దేవేందర్ రావు గారు ఇదే ఊళ్ళే శివుని గుడి కట్టాడు. మరి అలాగనే మనం చూసుకున్నట్టయితే సమ్మక్క సారక జాతరలు కూడా సంబరాలు జరుగుతున్నాయి. ఒకసారి మరి ఇక్కడ చైర్మన్ అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్, దేవేందర్ గారు నమస్తే. నమస్కారం. చెప్పండి సార్, ఎట్లా నడుస్తున్నాయి సంబరాలు, ఎలా నడుస్తున్నాయి? చాలా మంచిగా నడుస్తున్నాయి. మేము గతంలో శివాలయం కట్టినాం, ఇప్పుడు ఇది 12వ సంవత్సరం. దాదాపు చాలా మంచిగా జరుగుతున్నాయి. మాకు మా వ్యవసాయ క్షేత్రం ఉన్నది కాబట్టి, అప్పుడు నిలిచింది కాబట్టి మేము అపాయింట్ చేస్తాం. అందరూ మన రైతులు కానీ తో సహా మేము అది చేసుకునే ఇది సమస్య. అది దాదాపు ఎంతమంది భక్తులు వచ్చారు అనుకుంటారు ఇక్కడికి మీరు? దాదాపు ఇప్పటి వరకు అయితే 30 నుంచి 40 వరకు వచ్చింది. ఇవాళ ఇప్పటి వరకు సాయంత్రం మళ్ళీ రేపు ఇంకా 2 రోజులు కాబట్టి దాదాపు 1,00,000 దాకా రావచ్చు అంచనా. ఇంతకుముందు ఆ రకంగా మేము నీళ్లు కానీ ఇది మానేసంగా. ఈ సమ్మక్క సారక్క అనేది ఎన్ని ఏళ్ళ ఉంది? మీరే మొత్తం చైర్మన్ అని పబ్లిక్ టాకు. ఇక్కడ శివుని గుడి కానీ సమ్మక్క సారక్క కానీ ఇదంతా వ్యవస్థ చేసింది మీరే అని పబ్లిక్ అంటారు, మేము తెలుసుకున్నాం కూడా. మరి దానిపైన మీరు ఇది పెట్టాలని మీకు ఎట్లా అనిపించింది? ఇది పెట్టాలంటే గతంలో నాకు ఒక 20 ఏళ్ళ కింద మేమంటే మా సంతాన విషయంలో మేము అటు తిరిగాం. చాలా జరగంటే మీ దగ్గర ఉన్నది కదా, మా దగ్గర ఎందుకు, మేము మీ జాగాలు మీకు మాకు ఇక్కడనే కనిపిస్తుంది, మేము అన్ని చేయాలి కదా అంటే ఎట్లా అంటే సరే వచ్చి వాళ్ళు చూపించడం, మేము పెద్దలు చూపించడం కాబట్టి అప్పుడు ఆ కాలం నుంచి మేము చేస్తున్నాం కాబట్టి సార్ మాకు అందరూ మా పిల్లల కూడా మేము చేస్తున్నాం. ఇప్పటివరకు అందరూ మంచిగా ఉన్నది. దాని విషయం మేము చేసుకున్నాం. అప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉన్నది జాతర బ్రహ్మాండంగా. అంటే ఇప్పుడు ఈ గుడికి ఖర్చులు ఉంటాయి, దాని నిధులు ఉంటాయి, నిధాలు ఉంటాయి. మరి ఖర్చులు ఎవరు భరిస్తారు? మరి ఏమన్నా కమిటీ ఉందా? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? మరి పబ్లిక్ చాలా మంది అంటే గుడి అంటేనే మామూలుగా ఇంట్లో ఒక చిన్న జాతర అయితేనే చాలా ఖర్చు. మరి ఇంత పెద్ద వ్యవసాయం నడిపిస్తుంది, దీనికి సపోర్ట్ ఎవరిస్తారు మీకు? ఇది కర్త కర్మ క్రియ అంతా నేనే. దాదాపు ఏంటంటే ఉండి ఉంటుంది ఇక్కడ టికెట్ అనేది పెట్టాం. అందులో వచ్చే దాన్ని 10 మంది రైతుల కోసం ఎక్కించాను. వివిధ గ్రామాల్లో ఉన్నాయి. ఇది 3 మండలాల మధ్యలో ఉన్నది కాబట్టి 3 మండలాల మధ్యలో అన్ని వివిధ గ్రామాలు ఇక్కడ కూర్చుంది. ఎంత చూసిన తర్వాత లెక్కిస్తాం. దాన్ని ఓంగా మిగతాది 1,00,000 కానీ 50 కానీ 80 కానీ టికెట్ అనేది మేము వద్దని అనుకున్నాం కాబట్టి నడలేదు. గతంలో తర్వాత రాను అది గవర్నమెంట్. మీరు ఏమంటారు అంటే భక్తులకు ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి బాధ పెట్టకుండా అన్ని ఫ్రీ సెక్షన్ నడిపిస్తారు. ఇలా కోడిని కోసినా, మేకను కోసినా, కొబ్బరికాయ కొట్టినా, ఏది కొట్టినా టికెట్ లేకుండా ఫ్రీ వ్యవస్థ నడిపిస్తారు అంటారు మీరు? మాకేంటంటే అధికారులు మెయిన్ మాకు సహకరిస్తున్నారు. తర్వాత మెయిన్ ఇది రైతులు కాబట్టి ప్రతి వివిధ గ్రామాల సర్పంచ్ కానీ ఎంపీ కానీ వివిధ ప్రజలు మెయిన్ మాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండి స్వయంగా వాళ్ళే 10 రోజులు పక్కన 10 రోజులు వాళ్ళు అన్ని ఓన్లీ మేమంటే భోజనం తప్ప ఏం పెట్టాం. అయినా వండు కూడా చేసుకుందామనే ఉద్దేశం వాళ్ళ సహకారం ఎక్కువ ఉంది కాబట్టి మేము నిగ్గడతాం. లేకపోతే ఒక్కొక్క జాతర అంటే ఇప్పుడు దాదాపు ఇది 10 లక్షలు కావాలి ఇప్పుడు ఈ జాతర చేయాలంటే. అంటే ఇప్పుడు లింగపురం గ్రామంలో మీరు ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తారు కాబట్టి మరి ఊరు సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ జడ్పీస్ కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయా సార్ దీనికి? దాదాపు ఇంచుమించు ఎంత ఎమ్మెల్యేలు కానీ ఏ పార్టీ కానీ ఏదైనా అందరు సహకారాలు ఆడగట్టుకున్నాము. సహకారం తప్పకుండా ఏ పార్టీతో మాకు పని లేదు. మేము ఎన్నకు వచ్చి చేయటం కాదు. అందరు మాకు వాళ్ళ వీలు వరకు మాకు అన్ని చేసిపోతారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఇదివరకు చేసి ఇప్పుడు కూడా మేము రోడ్డు కోసం పట్టినాం. రోడ్డు అంటే అన్ని విధాలు చేస్తామని చెప్తా ఉన్నారు. కొంతవరకు చేసారు, ఇంకొంతవరకు కావాలి. కాకపోతే అన్ని రెవెన్యూ విలేజ్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చేస్తాం సార్ అంటాం. భక్తులు ఒకవేళ ఇన్నే ఒక 2 రోజులు ఉంటే వాళ్ళకు సరైన సవలత్ అనేది ఏమన్నా రూమ్స్ కట్టిస్తారా? ఎట్లా అన్నది సిస్టమ్? ఇది ఒక టెంట్లు గింటలు ఉంటాయి, చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక 1000-2000 మందికి పండుకునే వరకు ఇప్పుడు ఉన్నాయి. ప్రస్తుతానికి మేము చేస్తే సౌకర్యం టెంట్లు చెట్లు ఉంటాయి, విద్యుత్ అన్ని ఉన్న గవర్నమెంట్ సహకారంతో చేస్తున్నాం అంతవరకు. ఇంకా మిగతా అంటే మా నుంచి మానేరు సంఘం ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా ఫుల్ ఉంటుంది. నిధులు నియామకాలు అంటే నిధులు నియామకాలనే పద్ధతి ఉంది కాబట్టి ఈ 2 ఇంకోటి అందరు సహకారంతో చేయగలుగుతాం. చేయాలని మాకు కోరుకున్నా, దేవుని అంతే కోరుకుంటాను.